ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు గతంలో. ఆ వ్యక్తి నేను ఇక్కడ మందిరము ఇక్కడ ఉంది, నేను ప్రార్థనకు వస్తాను, ఇంకా నేను సేవ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి వస్తానని నాతోటి మాటలాడి ఉన్నాడు. ఆ వ్యక్తి గట్టిగా 4 నెలలు వచ్చాడు. 4 నెలలలో రోజు వస్తున్నారు, ప్రతి ఆదివారం వస్తున్నారు, ప్రతి గురువారం ప్రార్థనలో పాలు పొందుతున్నారు, శనివారం ప్రార్థనలో పాలు పొందుతున్నారు. కానీ ఆ వ్యక్తి వచ్చినప్పుడల్లా భార్య భర్తల ముఖాలు చూసుకుంటారు. ఆ అమ్మాయేమో భర్త ముఖం చూసిద్ది, భర్తనేమో భార్య ముఖం చూస్తుంది. ఏంట్రా అని చెప్పి నేను నాకేం ఆలోచించాల. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా 4 నెలలు వచ్చారు ప్రార్థనకి, తర్వాత ఆగిపోయారు. వారు ఆగిపోయారు. ఏంటి ఆగిపోయారా అని చెప్పేసి నేను ఒక వారం రాలేదు ఏంటో అని చెప్పేసి నేను వెళ్ళి, ఏం బ్రదర్ ప్రార్థనకు రాలేదు పోయిన వారం అంటే, అన్నయ్య నాకు కాస్త పని ఉండి ఆగిపోయాను అన్నయ్య, వస్తాను వచ్చే వారం వస్తాను అన్నాడు. అటు ఆగబాగు తమ్ముడు, సేవ చేస్తానన్నావు, మరి సేవా ఉద్దేశం నీకు కలిగిందన్నావు, మరి అలా ఆగబాకు, నువ్వు ప్రార్థనకు రా, చిన్నగా నువ్వు బలపడుతూనే ఉంటేనే కదా నువ్వు సేవలో కూడా కొంచెం ముందుకెళ్ళేదని నేను చెప్పాను. అయితే సరే అన్నయ్య వచ్చే వారం వస్తానన్నాడు. వచ్చే వారం వస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఆ వ్యక్తి వచ్చే వారం కూడా రాలేదు, ఆగిపోయాడు. ఆ వ్యక్తి ఆగిపోయాడు. అలాగా మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ మాట్లాడని ఏదో సాగులు చెప్తూనే ఉన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నువ్వు దేవునితో ప్రమాణం చేసి ఉన్నావు, సేవకునితో నువ్వు చెప్పినా కానీ యెహోవా ఆలకించి ఉన్నాడు, ప్రభు ఆలకించి ఉన్నాడు, నువ్వు ఆగవద్దు రమ్మని నేను చెప్పాను. ఆ వ్యక్తి సరే అన్నాడు. పూర్తిగా ప్రార్థన ఆగిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఒక అనార్థము జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి అనార్థము జరిగిందంటే, అతను ఈ రోజుల్లో అయితే ఇంచుమించు 2 లక్షల పైనే ఉంటుంది ఆ బంగారం. అది అప్పట్లో 80,000 90,000 పెట్టి చేపించుకున్నాడంట. చైన్, మెడలో వేసుకునే చైన్. అది ఆ ఇంట్లో దూరి ఎవరు దొంగతనం చేశారో దొంగతనం చేశారు. ప్రైజ్ ది లార్డ్. దొంగతనం చేశారు. అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు దొంగతనం చేస్తారో నువ్వు చెప్తావు కదా, నువ్వు చెప్పు అని నా దగ్గరికి వచ్చి. నేను అన్నాను, నేను ప్రార్థన చేసి ఎవరు దొంగతనం చేశారో నేనేం చెప్పను కనయ్యా, నువ్వే ప్రార్థన చేసి అడుగు, ఎందుకు పోయిందో దేనికి పోయిందో నువ్వే ప్రార్థన చేసి నువ్వే అడుగు అన్నా. హల్లెలూయా. తను చేసింది దేవునితోటి ప్రమాణము చేశాడు. నేను ఇంకా ఇక్కడి నుంచి నేను పక్కకు తొలగిపోను, నేను ప్రార్థనకే వస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నేను పరిచర్యలో పాలు పొందుతాను, సేవలో పాలు పొందుతాను, ఇక్కడ సువార్త కొడికలు పెడితే అక్కడికి వస్తాను, నీ వెనువెంటే నేను ఉంటాను అని చెప్పిన వ్యక్తి, ఈ వ్యక్తి ఏం చేశాడంటే మాట తప్పేశాడు. ఎప్పుడైతే మాట తప్పాడో ఆ ఇంటిలో అనర్థం జరిగింది. తర్వాత వచ్చాడా? రాకుండా ఏం చేశాడో తెలుసా? అతను ఎక్కడెక్కడో ఇంకా వస్తువు పోయిందిగా, వస్తువు పోయేసరికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. సారాయి తాగడం ప్రారంభించాడు. మారలా ఒకరోజు ఆ పాపకి దెబ్బ తగిలింది. ఆ పాపకి దెబ్బ తగిలితే ఆ పాపను తీసుకుపోయి హాస్పిటల్లో వేస్తే 30,000 ఖర్చు అయింది. దేవునికి స్తోత్రం. ఎంత ఖర్చు అయింది? 30,000. ఏం చేశాడు ఆ వ్యక్తి? మొట్టమొదటిగా దేవునితో నిబంధన చేశాడు. నిబంధన చేసినది దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడికి తెలుసు. ఎందుకంటే నీ కుటుంబంలో అనార్థాలు జరుగుతున్నాయంటే నీవు మనసు మార్చుకున్న ఎడలా అది మేలు అంటున్నాడు.